నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో 219వ అధ్యాయంలో ఉన్నాం. యాదవులతో యుద్ధం, బలరాముని క్రోధవచనములు. మరి అర్జునుడు సుభద్రను అపహరించినప్పుడు జరిగేదేమిటి? వైశంపాయనోవాచ తతః సంవాదితే తస్మిన్ అనుజ్ఞాతో ధనంజయః గతాం రైవతకే కన్యాం విదిత్వా జనమే జయ వాసుదేవాభ్యనుజ్ఞాతః కథయిత్వేతి కృతకృత్యతాం కృష్ణస్య మతమాదాయ ప్రజయో భరతర్షభః. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, వివాహ విషయంలో యుధిష్ఠిరుని ఆజ్ఞ పొందిన అర్జునుడు సుభద్ర రైవత పర్వతానికి వెళ్ళినట్లు తీసుకొని శ్రీకృష్ణుని అభిప్రాయం అడిగాడు. వెళ్ళినట్లు తెలుసుకొని శ్రీకృష్ణుని అభిప్రాయం అడిగాడు. శ్రీకృష్ణుడు అర్జునుని ఆచరించవలసిన దాన్ని ఆదేశించాడు. సుభద్ర వివాహ విషయంలో శ్రీకృష్ణుని అనుమతి గ్రహించి బయలుదేరాడు అర్జునుడు. రథేన కాంచనాంగేన కల్పితేన యథావిధి శైవ్య సుగ్రీవయుక్తేన కింకిణీ జాలమాలిన సర్వశస్త్రోపపన్నేన జీమూతరవనాదిన జ్వలితాగ్ని ప్రకాశేన ద్విషతాం హర్షఘాతిన సన్నద్ధ కవచీ ఖడ్గీ బద్ధ గోధాంగులిత్రవాన్ మృగయా వ్యపదేశేన ప్రజయౌ పురుషర్షభః. ఇంతలో దారకుడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సువర్ణరథాన్ని యథావిధిగా సిద్ధపరిచాడు. చిరుమువ్వలు జాలరులు గల ఆ రథానికి శైవ్యం సుగ్రీవం అనే గుర్రాలను పూంచాడు. ఆ రథంలో వివిధ శస్త్రాస్త్రాలు సమకూర్చాడు. వాటి ఒరపిడిచే మేఘగర్జన వంటి ధ్వని వస్తోందిట. అది శత్రువుల హర్షం ఒక్కసారిగా దిగజార్చేలా ఉన్నది. కవచం, ఖడ్గం, వ్రేలి త్రొడుగులు ధరించిన అర్జునుడు వేటమిషతో రైవతానికి బయలుదేరినట్లుగా వెళ్ళాడు. సుభద్రాత్వద శైలేంద్రం అభ్యర్చైవ హిరైవతం దైవతాని చ సర్వాణి బ్రాహ్మణాన్ స్వస్తివాచ్య చ ప్రదక్షిణం గిరేః కృత్వా ప్రయయౌ ద్వారకాం ప్రతి తామభిధృత్య కౌతేయః ప్రసఖ్యారోపయేద్రథం సుభద్రాం చారు సర్వాంగీం కామబాణ ప్రపీడితః. సుభద్ర రైవత పర్వతాన్ని పూజించి దేవతాగణాన్ని ఆరాధించి బ్రాహ్మణుల స్వస్తివచనాలను గ్రహించి పర్వతానికి ప్రదక్షిణం చేసి ద్వారకా నగరానికి బయలుదేరింది. కాముని బాణాలచే పీడితుడైన అర్జునుడు సుందరి సుభద్రను బలవంతంగా రథంపై కూర్చుండబెట్టుకుని బయలుదేరాడు. తదస్స పురుష వ్యాఘ్రహతామాదాయ సుషస్మితాం రథేన కాంచనాంగేన ప్రయయౌ స్వపురం ప్రతి. పురుషశ్రేష్ఠుడు అర్జునుడు చక్కని చిరునవ్వులొలికే సుభద్రను సువర్ణ రథంపై ఎక్కించుకుని తన నగరం వైపు బయలుదేరాడు. హ్రియమాణాం తు తాం దృష్ట్వా సుభద్రాం సైనికా జనాః విక్రోశంతో ద్రవన్ సర్వే ద్వారకామభితః పురం. సుభద్ర అపహరణం చూసిన సైనిక గణం పెడబొబ్బలు పెడుతూ ద్వారకా నగరం వైపు పరుగులు తీసింది. తే సమాసాద్య సహితాః సుధర్మాభితః సభాం సభాపాలశ్చ తత్సర్వమాచక్షు పార్థ విక్రమం. వారందరూ ఒక్కసారిగా సుధర్మ అనే సభలోనికి ప్రవేశించి సభాపాలకునితో పార్థుని విక్రమాపహరణ వృత్తాంతం చెప్పారు. తేషాం శ్రుత్వా సభాపాలః భేరీం సామ్నాహికీం తతః సమాజఘ్నే మహాఘోషాం జాంబూనద పరిష్కృతాం. వెంటనే సభాపాలకుడు అది విని యుద్ధభేరిని మ్రోగింపజేశాడు. క్షుబ్ధాస్తేనాథ శబ్దేన భోజవృష్ణ్యంధకాస్తదా అన్నపానమపాస్యాథ సమాపేతుః సమంతతః. ఆ ధ్వని విని భోజ, వృష్ణి, అంధకాది యదువీరులు కలవరపడ్డారు. అన్నపానాలు విడిచి ఒక్కుమ్మడిగా అన్ని వైపులా నుండి వచ్చి చేరారు. తత్ర చాంబూనదాంగాన్ని స్పర్శాస్తరణవంతి చ మణి విద్రుమ చిత్రాణి జ్వలితాగ్నిప్రభాణి చ భేజిరే పురుష వ్యాఘ్రాః వృష్ణ్యంధక మహారథాః సింహాసనాని శతశస్దృష్ణ్యానీవ హుతాశనాః. ఆ సభాభవనంలో బంగారు సింహాసనాలు, వాటిపై విలువైన కంబళ్ళున్నాయి. మణులు పగడాలు పొదగడంతో అవి అగ్నివలే ప్రకాశించాయి. భోజ, వృష్ణి, అంధక యదువీరులు ఆయా ఆసనాలపై ఆసీనులయ్యారు. ఆ మహారథులంతా యజ్ఞవేదికలలో ప్రకాశించి అగ్నుల వలె భాసించారు.
తేషాం సముపవిష్టానాం దేవానామివ సంనయే ఆచక్ష్యౌ చేష్టితం జిష్ణోః సభాపాలः సహానుగః. దేవతల వలె ప్రకాశించే యదువీరులందరూ ఆసీనులు కాగానే సభాపాలకుడు అర్జునుని సుభద్రాపహరణ వృత్తాంతమంతా వారికి వినిపించాడు. తచ్చుత్వా వృష్ణిపరాస్తే మద సంవృత్తలోచనాః అమృష్యమాణాః పార్థశ్చ సముత్పేతురహంకృతాః. అది విని వృష్ణివీరులు యుద్ధోన్మాదంతో ఎర్రబడ్డ కన్నులు కలవారి అర్జునుని చేష్టను సహింపలేక గర్భంతో ఎగిరిపడ్డారు. యోజయధ్వం రథానాశు ప్రాసానాహరేతి చ ధనూంచి చ మహార్ఘాణి కవచాని బృహంతి చ. తొందరగా రథాలు సిద్ధం చేయండి, ప్రాసాయుధాలను బయటకు తీయండి, గొప్ప గొప్ప ధనుస్సులను పెద్ద పెద్ద కవచాలను తీసుకురండి అని పలికారు. సూతాను చుక్రుషు కేచిద్రథాన్ యోజయతేతి చ స్వయం చతురగాన్ కేచిదయుంజన్ హేమభూషితాన్. కొందరు సారథులను పిలిచి రథాలను సిద్ధం చేయండి అన్నారు. కొందరు స్వయంగానే బంగారు ఆభరణాలతో కూడిన గుర్రాలను పూంచారు. రథేష్వానీయమానేషు కవచేషు ధ్వజేషు చ అభిక్రందేనృవీరాణాం తదాసీత్తుములం మహత్. రథాలు కవచాలు ధ్వజాలు తెచ్చేటప్పుడు నాలుగు వైపులా ఆ యాదవ వీరుల కోలాహలంతో సంకులమైన ధ్వని వినిపించింది. వనమాలి తదక్షీవ కైలాస శిఖరోపమః నీలవాస మదోత్సిక్త ఇదం వచనమబ్రవీత్. అప్పుడు కైలాస శిఖరం వలె తెల్లగా ప్రకాశిస్తూ నీలవస్త్రాలు వనమాల ధరించి బలరాముడిలా అన్నాడు. కిమిదం కురుధా ప్రజ్ఞాః తూష్ణీం భూతే జనార్దనే అశ్చభావమవిజ్ఞాయ సంక్రుద్ధా మోహగర్జితా. మూర్ఖులారా, శ్రీకృష్ణుడు మాట్లాడడం లేదు, మరి ఈ కోలాహలం ఎందుకు? వాని అభిప్రాయం తెలుసుకోకుండా యుద్ధంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏష తావదభిప్రాయం ఆఖ్యాతు స్వం మహాపతి. ఏష తావదభిప్రాయం ఆఖ్యాతు స్వం మహామతి యదస్య రుచిరం కర్తుం తత్కురుధ్వమతంద్రిత. ముందు బుద్ధిమంతుడైన శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. అటుపై కర్తవ్య నిర్ణయం మనం చేద్దాము, ఆలసించకుండా ఆయన మాటలు వినండి. తతస్తే తద్వజశ్రుత్వా గ్రాహ్య రూపం హలాయుధా తూష్ణీం భూతా సతః సర్వే సాధు సాధ్వితి చాబ్రువన్. స్వీకరింపదగిన బలరాముని మాటలను విని యాదవులందరూ నిశ్శబ్దాన్ని పాటించారు. బాగుంది బాగుందన్నారు. సమం వచో నిశమ్యైవ బలదేవస్య ధీమతః పునరేవ సభామధ్యే సర్వే తే సముపావిశన్. బుద్ధిమంతుడైన బలరాముని మాటల్ని విని వెంటనే సభలోని యాదవ వీరులందరూ శ్రీకృష్ణుని మాటలు వినటానికి మౌనంగా కూర్చున్నారు. తతో బ్రవీద్ వాసుదేవం వచో రామః పరం తపః కిమవాగుపవిష్టోసి ప్రేక్షమాణో జనార్దన. శత్రుపీడకుడు బలరాముడు వెంటనే శ్రీకృష్ణునితో, జనార్దన, ఏమీ మాట్లాడక మౌనంగా చూస్తూ ఊరుకున్నావేమిటన్నాడు. సత్కృతస్త్వత్కృతే పార్థః సర్వైరస్మాభిరచ్యుత నచ సోర్హతి తాం పూజాం దుర్బుద్ధి కులపాంసనః. అచ్యుత, నీ కోసం అర్జునుని మేము గౌరవించాము. కులనాశకుడు అల్పబుద్ధి గల అర్జునుడు ఆ పూజకు అర్హుడు కాడు. కోహి తత్రైవ భుక్త్వాంతం భాజనం భేత్తుమర్హతి మన్యమానః కులే జాతం ఆత్మానం పురుష క్వచిత్. అన్నం తిన్న పాత్రను అచ్చటనే పగులగొట్టడం సద్వంశజులకు ఉచితం కాదు. ఇచ్ఛన్నేవ హి సంబంధం కృతం పూర్వం చ మానయన్ కోహి నామ భవేనార్థి సాహసేన సమాచరేత్. మన సంబంధాన్ని కోరుతూనే పూర్వ ఉపకారాన్ని స్మరింపకుండా కళ్యాణాన్ని కోరేవాడు ఎవడైనా ఇలా సాహసాన్ని చూపుతాడా? సోవమన్య తదాస్మాకం అనాదృత్య చ కేశవం ప్రసఖ్య హృతవానద్య సుభద్రాం మృత్యుమాత్మనః. అర్జునుడు మనను అవమానించి శ్రీకృష్ణుని లక్ష్యపెట్టక తన మృత్యువును తెచ్చిపెట్టే సుభద్రాదేవిని బలవంతంగా అపహరించాడు. కథం హి శిరసో మధ్యే కృతం తేన పదం మమ స్మర్శయిష్యామి గోవింద పాదస్పర్శమివోరగః. సర్పం నరుని పాదం ఎట్లు సహింపదో అలాగే నా తలపై నుంచిన అర్జునుని పాదాన్ని బలవంతుడనైన నేను ఎలా సహిస్తాను? అజ్జ నిష్కౌరవామేక కరిష్యామి వసుంధరాం నహి మే మర్షణీయోయం అర్జునస్య వ్యతిక్రమః. అర్జునుని ధిక్కారాన్ని నేను సహింపలేను.
ఇప్పుడే నేను ఒక్కడినే ఈ భూమినంతటిని అకౌరవం చేసి చూపిస్తాను. తం తథా గర్జమానంతు మేఘదుందుభినిస్వనం అన్వపద్యంతతే సర్వే భోజ భోజ వృష్ణ్యంధకాస్తదా. మేఘదుందుభులతో పోటీ పడే కంఠస్వరంతో బలరాముడిలా గర్జిస్తే భోజ వృష్ణి అంధక యదువీరులంతా ఆ మాటలను సమర్థించారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణ పర్వణి వనదేవ క్రోధే ఏకోనవింశత్యధికద్విశతమోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.